పిల్లలు చూసింది చేస్తారు, అందుకని వాళ్ళకి రోల్ మోడలింగ్ కావాలి అన్నదే ఈ పేరెంటింగ్ స్టోరీ యొక్క టైటిల్. గౌరీ అనే ఒక తల్లి తన 2 పిల్లల్ని, అంటే మీరా అనే 6 ఏళ్ల అమ్మాయిని, మను అనే 12 ఏళ్ల అబ్బాయిని తీసుకుని తన చిన్ననాటి స్నేహితురాలు అయిన ఖుష్బూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హైదరాబాద్లో తలుపు కొట్టింది. తలుపు కొట్టగానే ఖుష్బూ వచ్చింది. చేతిలో ఒక చిన్న కత్తి, భుజం మీద తువ్వాలు వేసుకుని గబగబా ఇలా నుదురు తుడుచుకుంటూ వచ్చింది. అడిగింది స్నేహితురాలు, అదేంటే బ్రేక్ఫాస్ట్కి 8 గంటలకు రమ్మంటే 10ంటికి వచ్చావు అంది. అంటే ఏం చెప్పమంటావే నా బాధలు, ఇదిగో మా అబ్బాయి అమ్మాయి లేవడానికి నీలిగి 8:30కి లేచారు. స్నానం చెయ్యండి అని 10 సార్లు చెబితే స్నానాలు చేశారు. బయలుదేరాలి, మనము బయటికెడుతున్నాము ఫ్రెండ్ దగ్గరికి అని అంటే, ఎందుకులే మాకు బద్ధకంగా ఉంది, రావాలని లేదు అని నీలుగుతూ కూర్చున్నారు. వాళ్ళని తెవుల్చుకుని వచ్చేసరికి ఇంతసేపు అయింది అని తల మీద చెయ్యట్టుకుని కూర్చుంది. ఇలా కూర్చున్న 5 నిమిషాలకి ఒక 2.5 ఏళ్ల పాప, బుడ్డిది, అంటే మన ఖుష్బూ వాళ్ళ అమ్మాయి అన్నమాట, ఒక బుజ్జి ట్రేలో 3 గ్లాసులు పట్టుకుని బుజ్జి బుజ్జి అడుగులేసుకుంటూ మంచినీళ్ళు తెచ్చిస్తోంది. ఎవరికి? వచ్చిన అతిథులకి. అత్త బొబ్బ తీతుకో, బొబ్బ తాసుకో, తీసుకో అంటోంది. మాటలు కూడా సరిగ్గా రావు. అక్కడ టీపాయి మీద పెట్టి బుజ్జి బుజ్జి అడుగులేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇవన్నీ మన మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరా కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ సోఫాలో కూర్చున్నారు కదా వీళ్ళు, ఇక్కడి నుంచి వంటిల్లు కనిపిస్తోంది. వంటింట్లో చూస్తే ఏం జరుగుతోంది అక్కడ? మన ఫ్రెండ్ ఉంది కదా ఖుష్బూ, ఖుష్బూ వాళ్ళ మామగారు గబగబా గిన్నెలు తోగుతున్నాడు. ఖుష్బూ వాళ్ళ ఆయన బట్ట పెట్టి గిన్నెలని తుడిచేస్తున్నాడు. మన ఖుష్బూ ఏమో కూరగాయలు తరిగిస్తోంది. ఖుష్బూ అత్తగారు గబగబా వంట చేస్తోంది. ఈ బుడ్డి దింత లోపల ఓ చీపురు ఉచ్చుకొచ్చింది ఊడవడానికి. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయింది. ఎవరు? మన గౌరీ, 2 పిల్లలు కూడా. ఇంత లోపల మాట వినిపించింది, ఖుష్బూ మాట. ఒరేయ్ రవి, బట్టలు అయ్యాయా, తీస్తున్నావా, ఆరేస్తావా అని వాళ్ళ అబ్బాయి రవిని అడుగుతోంది. సైలెంట్గా చూస్తున్న 2 పిల్లలు స్పందించారు. ఆశ్చర్యంతో పాటు వాళ్ళ రోల్ మోడలింగ్ చూసి స్పందించారు, మోటివేట్ అయ్యారు. వాళ్ళకి చెయ్యాలనిపించింది. వెంటనే వాళ్ళమ్మని ఇలా గోకారు. అమ్మా అమ్మా, నే వెళ్ళి రవి అన్నయ్యకి సహాయం చేయనా బట్టలు ఆరేయడానికి అని అడిగాడు మన మను. వెళ్ళరా వెళ్ళరా అంది ఎంతో సంతోషంతో. కూతురు మీరా ఏమో అదేం చేసింది, అమ్మా అమ్మా నేను కూడా వెళ్ళి చీపురు పెట్టి ఊడుస్తానమ్మా అంది. అలాగే వెళ్ళి సహాయం చెయ్యి అని చెప్పింది. మెల్లిగా ఆ బుడ్డిదాని దగ్గరికి వెళ్ళి నాకివ్వు, నేను ఊడుస్తాను అని చెప్పి చీపురు తీసుకుని ఇల్లంతా ఊడ్చేసింది. ఇట్లాగా అన్ని పనులు అయిపోయినాక స్నేహితులిద్దరూ కూడా ఒకచోట కూర్చున్నారు. మన స్నేహితురాళ్ళు ఇక ముచ్చటలు మొదలెట్టారు. అప్పుడు ఖుష్బూ అంది, చిన్నప్పుడు నాకు మా అమ్మ పని నేర్పలేదు, నేను పని నేర్చుకోలేదు. అందుకే నా పిల్లలకి చిన్నప్పటి నుంచి పని నేర్పించాను. మేము చేసి చూపిస్తామే, చూసి చేస్తారు వాళ్ళు అంది. అవునే, నేను గమనించాను, రోల్ మోడలింగ్ చక్కగా చేస్తున్నారు మీరు. నేనొక పొరపాటు చేశాను పెంపకంలో అంది. అదేమిటి అని అడిగింది ఖుష్బూ. మా అమ్మ నా చేత క్రమశిక్షణాబద్ధంగా పని చేయించేది. నాకిష్టం ఉండేది కాదే.
నేనొక శపథం చేసుకున్నాను. ఏమని? నేను పిల్లల్ని కంటే వాళ్ళని పెంచేటప్పుడు తప్పకుండా వాళ్ళకి ఏ పని చెప్పను. నేనే అన్ని పనులు చేసుకుంటాను. పెద్దయ్యాక ఎలాగో చేసుకోవాలి కదా అని అనుకున్నాను గాని ఖుష్బూ, దాంతో వీళ్ళకి బద్ధకం పెరిగిపోయింది. ఇంట్లో ఏమో రోల్ మోడలింగ్ లేదు, నేను చేసి చూపించటం లేదు కదా, వాతావరణం అలా లేదు కదా, చూసి నేర్చుకోవడానికి వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏం చెయ్యాలో. మై డియర్ వ్యూవర్స్, ఈ కథ ద్వారా, ఈ పేరెంటింగ్ స్టోరీ ద్వారా మనకి 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఏది మనం నేర్పాలనుకున్నా పిల్లల సమగ్ర అభివృద్ధి నుంచి, పిల్లల కోణం నుంచి, వాళ్ళ మంచి నుంచి ఆలోచించి నేర్పాలి. చిన్న చిన్న పనులు వాళ్ళకి నేర్పడం ఎప్పటికీ మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, చెప్పి నేర్పించడం కన్నా మనం ఏదైనా చేసి చూపిస్తే ఇట్టే అర్థం చేసుకుని వాళ్ళు నేర్చుకుంటారు, ఈజీగా అనుకరిస్తారు, అనుసరణ చేస్తారు. అదే జరిగింది ఈ కుటుంబంలో. ఆ ఉన్న కాసేపట్లో కూడా ఆ 2 పిల్లలు మోటివేట్ అయ్యి చెయ్యాలి అని ప్రోత్సాహం వచ్చి గబగబా చేసేశారు. సో మన ఇంట్లో మనము ఏది పిల్లలు నేర్చుకోవాలి అనుకుంటున్నామో, దేన్ని అబ్జర్వ్ చెయ్యాలి అనుకుంటున్నామో, దానికి తగినట్టుగా మన బిహేవియర్ కూడా పాజిటివ్గా ఉండి మనము చేసి చూపిస్తే మాటలతో, ఇన్స్ట్రక్షన్స్తో ఎక్కువ అవసరం ఉండదు. ఓకేనా మరి? బాయ్.